నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని గుమ్మడిదల మండలంలో ఉన్నాం. ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర డంప్ యార్డ్కి వ్యతిరేకంగా 65 రోజులుగా పోరాటం చేస్తున్న రైతులంతా క్యూ కట్టారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఈ డంప్ యార్డ్ వద్దే వద్దంటూ వాళ్ళ వినతి పత్రాలని లోపల ఆర్డీఓ ఉన్నారు, ఆర్డీఓకి అందజేసేందుకు ఈ గ్రామాల నుంచి రైతులే కానివ్వండి, గ్రామాల ప్రజలు తరలి వస్తూ ఉన్నారు. ఒకవేళ ఎవరైతే ఇక్కడికి వచ్చిన రైతులే కానివ్వండి, గ్రామస్తులు మెరుపు ధర్నా చేయకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. సంగారెడ్డి జిల్లా ఏఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడితే హోంగార్డు వరకు పోలీస్ పహారాలో ఈ ప్రజాభిప్రాయ సేకరణ అయితే కొనసాగుతుంది. చాలామంది రైతులు ఉన్నారు, గ్రామాల ప్రజలు ఉన్నారు. సుమారు 67 రోజులుగా వాళ్ళ ఉద్యమం కొనసాగుతుంది. అసలు వాళ్ళ బాధ ఏంటి, ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు అనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి అర్థం చేసుకోవాలన్నా, ఇక్కడ గుమ్మడిదల మండలికి వచ్చినామన్నా, ఇలా ఈ గుమ్మడిదల మండలి మొత్తము, ఈ నల్లవల్లి చుట్టుముడు గ్రామాలు మొత్తము ఇంతమంది మాట్లాడినా కానీ నీకు అసలు ఇన్నొస్తలేదన్నా, చెవులు ఇన్నొస్తలే, కళ్ళు కనిపిస్తలేవన్నా. మా గురించి ఆలోచన చేసుకోండి అన్న. మా ఊరిని ఏం కావాలనుకుంటున్నారన్నా? 67 రోజుల నుంచి ఇన్ని బాధలు పడుతున్నా కానీ అసలు ఎవరు కన్నీళ్ళు దూసిన వాళ్ళు లేరన్నా. మా బాధల గురించి అర్థం చేసుకునే వాళ్ళు లేరు. ఎట్లన్నా మేము ఎట్లా బతకాలి, ఏం చేయాలి? మీ ఊరికి వస్తలేమన్నా, మీ ఊరికి వరకు వద్దామంటే మీ దగ్గర వరకు వద్దామని వస్తలేరు. మా ఊరికి వచ్చానా మా బాధలు తెలుసుకోమన్నా కానీ వస్తలేరన్నా మీరు. మా పంటలు ఎంత పచ్చగా ఉన్నాయి, మేమెంత పచ్చగా ఉన్నాము. ఇక్కడ నిన్న మన వరకు చెంటు కింద ధర్నాలు చేయడం జరిగిందన్న. టెంట్ కింద చినిగిపోయింది అన్న, గూలిపోయింది వర్షాలు వచ్చిన. అట్లయినా ధర్నాలు చేసినామన్న, వర్షాలు వచ్చిన అట్లయినా ధర్నాలు చేసినాము. అట్లే ధర్నాలు చేసినా ఈ ఒక్కరోజు మందే రోడ్డుకి ఎక్కదామంటే ఈ పోలీసు బలగాలను దించి మమ్మల్ని ఎక్కడెక్కడ అడ్డుకుట్టాడు చేసిరన్న. మొత్తము రోడ్డు బయట పెట్టనిస్తలేరు, అడుగు బయట పెట్టనిస్తలేరు. మేమేం పాపం చేసినాము, మేమేం దోషం చేసినామని అడుగుతున్నా అన్న. మేము న్యాయంగా పోరాటం చేస్తున్నాం, అన్యాయ పోరాటం చేస్తలేమన్నా. పూల వర్షం కురిపించినాం ఇప్పటి వరకు అన్న, రాళ్ళ వర్షం కురిపించే వరకు తెచ్చుకోవద్దు. ఇంకైనా దయచేసి చెప్తున్నామన్నా, సీరియస్ మ్యాటర్ అన్న. మేము ఇంత బాధ వస్తుందంటే మాకు అర్థం చేసుకోవాలన్నా. పూల వర్షం కురిపించి అన్నాన్ని కోరినా కానీ ఈ చేయలతో ఇంకేం చేయవలసి వస్తుంది అర్థమైతే లేదన్నా. ఏం చేయాలని తెలుస్తలే, మా ఓపిక నశించిపోతుందన్న. కాళ్ళు పని చేస్తలేవు, మాకు కడుపులో తిండి పోతలేదు. ఎవడైనా కారు మీద వస్తే వచ్చిన వాళ్ళు అలా చూస్తున్నాం, ఎవడు వస్తున్నాడో ఏం సమాధానం చెప్తాడో, వచ్చిన వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, ఎవరేం చెప్తారో అని ఎదురు చూస్తున్నాం అన్న. ఇంకా చూసినా కానీ అసలు ఎవరు వచ్చి సమాధానం చెప్పింది లేదు, రోడ్డుకి ఎక్కనిస్తలేరు. మేము ఏం పాపం చేసినామన్నా? ఇంతమంది తీసుకొని పెట్టన్నా, ఎడ పెడతావో, ఏ జైల్లో పెడతావో పెట్టు. ఊరుకూరు తరలిచ్చినాము, ఎడ పెడతావో పెట్టు, ఏడ మాట్లాడతావో మాట్లాడు. మా ఊరికి వస్తావా, నీ ఊరికి వరకు వచ్చి మాట్లాడే దమ్ము మాకుందన్న. మేము ఓటేసి నేను గెలిపించుకున్నామన్నా. అన్ని అడిగే హక్కులు మాకున్నాయి, కాబట్టి అడుగుతానికి వచ్చినామన్నా. మాకు సమాధానం నువ్వు చెప్పాలన్నా. ఆ డంప్ యార్డ్ పనుల వెంటనే ఆపేయకపోతే ఇంకెట్లుంటుందో తెలియదన్నా. ఇంకా చాలా ఇబ్బందుల పాలవుతారన్నా. రోడ్డుకి ఎక్కినామన్నా, ఎక్కడి వరకు వస్తానికైనా సిద్ధంగా ఉన్నామన్నా. ప్రాణాలు తీయడానికైనా రెడీ ఉన్నామని చెప్పుకుంటున్నామన్నా. దయచేసి అర్థం చేసుకొని, మా బాధలు అర్థం చేసుకొని ఇంకా ఆ డంప్ యార్డ్ పనులు వెంటనే ఆపేయాలని కోరుకుంటున్నామన్నా. ఇంకొకటి చివరిగా ఎమ్మెల్యే గారు గతంలో చెప్పారు, ఇదంతా ప్రాసెస్ అయిపోయింది, నేను చేయగలిగేది ఏమీ లేదని ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి అంతా అయిపోతే ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ ఎందుకు పెట్టినట్టు ఎమ్మెల్యే గారిని ఏమన్నా కోరదలుచుకున్నారు? ఆయన రావాలి, ఆయన చేయాల్సిన అవసరం ఉంటుందన్న. లోపల పనులు చేసి మాకు అసలు ఇంతవరకు అర్థం కాలేదన్నా. మా ఊరికి వచ్చి అసలు పోలీసులు వచ్చి మా మొగలను తీసుకునేంత వరకు నా డంప్ యార్డ్ పని అంటే అట్లా డంప్ యార్డ్ అంటే ఏందో మాకు అసలే తెలియదన్నా. ఈ రోడ్డు పాలు కావడానికి పోలీసులు మేలుక చేసిరు మమ్మల్ని. ఆ రోజు పోలీసులు వచ్చి ఆ మొగలందరూ తీసుకొని ఆడ పెట్టుకున్నాడు కాదన్నా. ఈ రోజు మొత్తం ఈ పెళ్ళ జల్లా ఇల్లుకు తాళం కొట్టి రోడ్డు మీకు వచ్చినామన్నా. ఈ రోజు ఏం చెప్తావో సమాధానం మాకు కావాలన్నా. డంప్ యార్డ్ పనులు వెంటనే ఆగాలి. ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు నాయకులైనా కానీ మా ముందుకు వచ్చి మాకు సమాధానం చెప్పాలని మేము కోరుకుంటున్నామన్నా. దయచేసి చెప్తున్నామన్నా, చేతులు ఎచ్చి దండాలు పెడుతున్నాము. దండాలు పెట్టిన చేతులతో పిండాలు పెట్టించుకోకుండా నిజంగా చెప్తున్నామన్నా. చాలా బాధ అయిపోతుంది, మా ఓపిక నశించిపోతుంది. ఇంకైనా చెప్తున్నామన్నా, ఇక్కడ వరకు వచ్చిన మీరు గంట సేపులు అడిగిన చేయలు కూర్చున్నాం. అన్నం తినలే, తిండి తిప్పల మానేసుకునే రోడ్డు పాలైపోతున్నామన్నా. మేము 68 రోజుల నుంచి చేసినా కానీ ఈ చట్టం నిద్రపోతుందా? ఈ ఏమి రాజకీయం ఇది? ఎట్లని గెలిపించుకున్నాము? ఈ చెయ్యిలకు అన్నం పెడతాడు, ఈ చేతులతో అన్నం పెడతాడని చెయ్యిని మీదికి లేపించినా కానీ చెయ్యిని కింద పడే పని చేసుకోకుండా ఈ దయచేసి బాధలు అర్థం చేసుకొని ఇంకా పైకి తీసుకునే పని చేయండి. కానీ చెయ్యిని మొత్తం కింద పడే పని చేసుకోకుండా దయచేసి చెప్తున్నాము, అర్థం చేసుకోవాలి. ఎమ్మెల్యే గారికి ఎక్కడున్నా కానీ అన్న గుడెమైపాలరెడ్డి అన్న రావాలి. నల్లవల్లి ఊరు మంచిదంటావన్నా. ఏదైనా పని చేయాలనుకుంటే ఆ ఊరు నుంచి ప్రారంభం చేస్తే నీకు అన్ని పనులు సక్సెస్ అవుతాయి అన్న. ఏందన్నా ఆ ఊరిని మొత్తం ముగించి అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మొత్తం ఊర్లో లేకుండా చేద్దాం అనుకుంటే ఇది ఎక్కడ న్యాయం అన్నా? ఇది ఎక్కడ న్యాయం? ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు ఏడున్నావన్నా? ఏడున్నావు? పూలతో సాగతం పట్టుకుంటా, మంగళారతులు ఇచ్చుకుంటా, బొట్టు పెట్టుకుంటా నిన్ను ఊరేగిచ్చినామన్నా. ఇవాళ మా ఊర్లోకి రా, నీ ఊరికి వచ్చినా కానీ మెడలు పెట్టి గంటే పని చేసినామన్నా.
గంటే పైన చేసినా కానీ మీ ఊరికి వచ్చి నీకు సమాధానం చెప్తాము అన్నా అని అడుగుతామని వచ్చినా కానీ ఆడపిల్లలు అనిగినంత రెస్పెక్ట్ లేకుండా అయినా మమ్మల్ని మెడలు పెట్టి బయట గంటే పని చేసినామన్నా నువ్వు అట్లయినా అన్నానే కోరుకుంటున్నామన్నా నీళ్ళకి దిగజారే మాటలు మాట్లాడలేమన్నా అన్నానే కోరుకుంటున్నాం. దయచేసి ఇంకా ఆయన అర్థం చేసుకొని వచ్చి మాకు సమాధానం చెప్పాలి. నీ నుంచి అయ్యేంత వరకు సాయం చేయాలి, సమాధానం చెప్పాలి మాకు. ఎందుకు వచ్చావు ఇక్కడ వరకు, ఏం చెప్పదలుచుకున్నావు? డంపింగ్ యార్డ్ వద్దన్న, డంపింగ్ యార్డ్ వల్ల నేనే ఇబ్బంది పడుతున్నాను అంటే మా వాళ్ళు కూడా ఇబ్బంది పడొద్దని చెప్పి నేను పోరాడుతున్నానా. చాలా ఇబ్బంది పడి నేను వచ్చిన డంపింగ్ యార్డ్ తీసేయాలని చెప్పి కోరుతున్నానా. సరే, ఇన్ని రోజులు అంటే మీ దీక్షా శిబిరాల్లో మీరు కూర్చొని ధర్నాలు చేశారు, నేను చూశాను. నువ్వు కూడా ప్రతిరోజు వచ్చి అక్కడ నీ సంఘీభావం తెలిపావు. ఇక్కడ వరకు వ్యయ ప్రయాసాలు కోర్చే వచ్చావు కదా నువ్వు. ఒక వికలాంగుడు అండి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, ఆయన చూడండి, ఒక వికలాంగుడు అండి. ఆ వికలాంగుడు కోరుకుంటున్నాడు ఒకసారి ఎమ్మెల్యే స్పందించాలి, ఇక్కడ ప్రజాప్రతినిధి స్పందించాలని. మరి మీకు ఎందుకు కనికరం కనకట్లేదో అసలు అర్థం కాని పరిస్థితులు. ఈ అధికారులకు ఏం చెప్తామన్నా ఈరోజు? ఓట్లప్పుడు అందరు వస్తారన్నా, మా ఇబ్బంది ఎవరు పట్టించుకోవట్లేరన్నా, ఎవరు పట్టించుకోవట్లేరు. ఏమవుతుంది, మేము 65 రోజులు అవుతుంది కూర్చుండి. నేను వికలాంగుడు అయినా కూర్చుంటున్నాను, ఎందుకంటే నేను నా పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి బతకాలంటే నేను ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పి పోరాడుతూనే ఉన్నాను. అది తీసేయాలని కోరుతున్నాం అన్న, లేదంటే మేము నా ప్రాణం విడేయడానికైనా సిద్ధమన్నా, నేను చావనికైనా రెడీ, చంపనికైనా రెడీ. ఏంటమ్మా ఇన్ని రోజులుగా మీరు కూడా ఉద్యమంలో కూర్చుంటూ ఉన్నారు, మీకు ఆరోగ్యం బాగాలేకపోయినా అసలు ఏంటి మీ డిమాండ్ ఏంటి? మాకు డంపియార్ వద్దు, మేము 3 నెలల నుంచి కూర్చుంటున్నాం, మాకు ఎవ్వరు వస్తలేరు, మా బాధ ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు. నాకు కాల్ చేయలేదు, నేను ఎట్లా బతకాలి? మా అమ్మకు నాకు రోగం ఉంది, ఎవ్వరు పట్టించుకుంటే ఎవ్వలే, ఏ నాయకుడు వస్తలేడు. ఆ డంపియార్డ్ వద్దు మాకు. ఏం బాధపడొద్దు, మీరేం బాధపడొద్దు. ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించే వరకు మీ పోరాటం ఆపమని మీరు చెప్తున్నారు కాబట్టి అందరూ సహకరిస్తారు మీకు. మీరు ధైర్యం కోల్పోకూడదు, ఎందుకంటే ఈరోజు మీరు ఈ పరిస్థితిలో కూడా ఇంత దూరం వచ్చారంటే ఆషామాషి విషయం కాదమ్మా. ధైర్యం కోల్పోవద్దు, మీరు బాధపడొద్దు. మాకు డంపియార్ వద్దు, రెయిన్ రోగాలు వస్తాయి మాకు, మా నల్లవల్లి మాకే కావాలి. తమ్ముడు అయితే ఏంటి, మీకేమన్నా పొలం ఏమన్నా ఉందా? ఏం లేదు, పింఛన్ మీదనే బతుకుతున్నాం. ఆ పింఛన్ లేకపోతే మా బతుకు వేస్టే. చాలా ఓపికగా మీరు కూడా కూర్చుంటున్నారమ్మా, నేను కూడా చూశాను. ప్రతిరోజు ధర్నాలో మీకు సాధ్యమైనంత వరకు వచ్చి కూర్చుంటున్నారు. ఈరోజు ఇక్కడ కొడతలేం మేము. ఈరోజు ఇంత దూరం ఎట్లా వచ్చారమ్మా? ఏదైనా బండి మీద వచ్చారా? ఆటోలో వచ్చినాం. వాళ్ళని చూస్తుంటే ఎంత బాధ అనిపిస్తూ ఉందండి. వికలాంగులు వాళ్ళు, ఆరోగ్య శాఖ మంత్రి గారు, వాళ్ళ ఆరోగ్యాలు బాగాలేదు, వాళ్ళు వికలాంగులు. దయచేసి వాళ్ళ గోడును వినండి, అందరూ స్పందించండి దయచేసి. ఏం చెప్తావు? కాళ్ళు నడవరావు, కాళ్ళు నడవరావు, కూర్చుంటారు, దంతిగా ఆడొద్దు, మా దంతిగా ఆడొద్దు వద్దు అంటున్నాం మేము. మాకు అటమే రోగాలు వస్తాయి, చచ్చిపోతాం. ఇంకా 2 దినాలు బతికని 4 దినాలలో చచ్చిపోతాం. మా పిల్లలకి ఇట్లా మంచిగా ఉండాలి, అందరూ మంచిగా ఉంటేనే బతుకుతామని. అయితే బాబాయ్, చాలామంది ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు వచ్చినాయి కూడా వెనకపోతున్నాయి అంట, ఏవి లోన్లు వచ్చే పరిస్థితి లేదంట, నిజమేనా? ఇప్పుడు నిజమే అంటే మాకు ఎవరన్నా సంపాదించిరా, మా తాతలు సంపాదించిన వస్తువులల్లా ఇలా డంపియార్డ్ తీసుకొచ్చి వేసుకోవటము, ఇది ఎవరి సొమ్ము. మనమందరం ఓట్లేస్తేనే రాజకీయ నాయకుడు, ఇలా రాజకీయ నాయకుడు మన నెత్తి మీదనే రాయి పెట్టుతుండంటే మాకెంత అవస్థ. ఇప్పుడు పిల్లని చేసుకుంటోడు వస్తలేడు, మాకు పిల్లని ఇవ్వాలంటే వస్తలేడు. ఇలా కనుక్కునే గర్భిణీ స్త్రీలు కూడా గర్భిణీకి కూడా తట్టుకోలేకపోయేస్తారట. ఆ చెత్త తెచ్చి ఆ వాసన వేస్తే మా పొలం పక్కన వేస్తే ఎట్లా? నీ ఇంటికి ఏరుగుతే ఊకుంటావా? ఇంటి ముందు వస్తే ఊకుంటావా? మరి ఎవడో ఏరిగిన చెత్త తీసుకొచ్చి మా ఇంటి ముందట మా కిట్ల కుమ్మరిస్తాడు, మేము ఊకుంటేదేనా? అందుకే తెగాంచుకొని ప్రాణానికి త్యాగమే చేస్తామని వస్తున్నాము. మరి ఆ గవర్నమెంట్ మన నల్లవాళ్ళు ఈ చుట్టుపక్కల ఊళ్ళో ప్రాణం తింటారా? ఇక చూస్తామని ఇది తలుచుకొని వచ్చాము. ఇలా 67 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కనికరించాలని మనం అందరం కోరుకుందాం. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి? ఇక్కడ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు చాలాసార్లు మీ ఊరికి వచ్చారు, ఆయనకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్పాలి, ఇప్పుడు ఎవరు వస్తలేరు. మైపాల్ రెడ్డికి చెప్పదలుచుకోవాలంటే ఆయన దయ చేస్తాడని ఒకనాడు పోయిర్రు, నేను పోలేదు కానీ పోయిర్రు. పోతే అలా ఆయన రాలేడు, ఇక రాలేడు.
అయ్యా వస్తే ఏం చెప్పును ఇప్పుడు మేము ఆయన మేమేం చెప్తాడు సన్మానానికి పోయినా కానీ కూడా ఆయన మాకు గర్వహించండి ఇక మేము రోజు ప్రార్థన ఆయనను కూడా ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన చేసినా కానీ కూడా ఆయన మా దృష్టికి వస్తలేడు, మళ్ళీ పట్టించుకుంటలేడు, మమ్మల్ని అడుగుతలేడు. మరి నలవాలి ప్రజలు ఏమైపోతుర్రు, మరి మునుగుతుర్రా తేలుతుర్రా అని కూడా ఆయనకు పట్టించుకుంటలేడు. ఆయన మీరు అనుకోండి మాకు కంపాడు తీసేరికైనా మేము అడవిలో బతికినోళ్ళము. కోల్ తేరింది మా నాయన చిన్న ఉండగా చచ్చిపోయిండు, మాకు తెలియదు. మా అమ్మ నడిపింది నలుగురు వాళ్ళు అమ్మము. మేము బతకలేము నైనా, నాకు తప్ప వస్తుంది శాతం అవుతున్నదిగా. కంపాడు తీసేయాలనైనా మా పిల్లలు ఉన్నారు, మా ఇల్లు లేదు. ఇంత భూమి అమ్ముకుందామంటే కంపాడు పడితే మా పిల్లల రోడ్ల మన పడుతుంది. నా పిల్లల లగ్గాలకు వచ్చారు మన్మరాట్లు మన్మలు. మాకు శాత కాదు నైనా. నేనేమన్నా అంటే బాధపడొద్దమ్మా, పెద్దమ్మ బాధపడకూడదు. ఇన్ని రోజులు పోరాటం చేయగలిగారంటే అది మీకే దక్కింది, ఆ ఓపిక మీకే దక్కింది. మీరే దగ్గరుండి ఉద్యమాన్ని నడిపించారు. అసలు బాధపడద్దు, ఖచ్చితంగా ప్రభుత్వాలు స్పందిస్తాయి. రైనా ధైర్యం అయితే లేదు. మా అంటే మేము రేపు చచ్చిపోతుండొచ్చు. మా పిల్లల భవిష్యత్తు కొరకు మేము బాధపడుతున్నాం నైనా. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇల్లు లేదు. పిల్లలు మెకానిక్ పని చేసుకొని బతుకున్నాడు. ఎండలా పిల్లగాడు పొంత పలికాడు బతుకున్నాడు. మా పరిస్థితులు ఇట్లున్నాయి. గడ్డి భూమి ఉంది, పిల్లలు లగ్గాలకు వచ్చిర్రు. ఇట్లా చేయాలి, గడ్డి భూమి అమ్ముకొని ఇల్లు కట్టుకున్నామంటే ఎవడు కొనేటట్టు లేడు. భయాన్ని అంతకుముందు ఇల్లు కట్టుకుంటే వాళ్ళు భయాన్ని ఇచ్చినాక మళ్ళీ మరిపోతుండ్రు. మా పరిస్థితులు ఎట్లా నాయనా, మేము బతకలేము నాయనా. నమస్కారం అన్నా రేవంత్ రెడ్డి అన్న, నీకు దండము. మా పరిస్థితి అర్థం చేసుకో అన్నా, తీసేయాలన్నా మీకు దండం. ఆడపిల్లలకి పెళ్లి సంబంధాలు కూడా రావట్లేదు, వచ్చినాయి కూడా పోతున్నాయి అన్నారు. నిజమేనా? నిజమేనమ్మా? అమ్ముకొని ఉందామన్నా అని పెళ్లి చేద్దామన్నానికి మాకు ఏది లేదు ఆధారం. భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామన్నా మాకు ఏది డంపియాలు వచ్చినందుకు ఏది రావట్లేదు. మాకు భూములు కూడా విలువ లేదు. మేము ఎట్లా బతకాలి? కూలి చేసుకొని బతుకుతాం. మేము అందరం కూలి చేసుకొని బతుకుతాము. వ్యవసాయం మీదనే బతుకుతాం. మేము కూరగాయలు వండిసి సిటీకి పంపిస్తాం. అది ఇసులకి వచ్చి మాకు వస్తే మేము ఎట్లా చేయాలి? మాకు ఆదాయం చేయాలి. రేవంత్ అన్న మంచి మాకు మేలు చేయాలి. మాకు డంపివాడు వద్దు. అయ్యా కొడుకు లేరు నాయన, మాకు నాటిపెట్టోడు ఎవరు లేడు. ఉన్న ఒక కొడుకు చచ్చిపోయిండు. ఆ చేను ఇప్పుడు ఆనే ఉంది. పొద్దుగల 8 గంటలకు పోతే రాత్రి 7 గంటలకు వస్తాం ఆడిపోయి. మేమేం కావాలి? అట్టే చచ్చిపోతే మమ్మల్ని నోడు చూస్తాడు. అన్నా రేవంత్ అన్న, నువ్వు ఇంకెక్కడన్నా వేసుకో, మా పల్లెటూళ్ళు వద్దు, జాగా లేదు. మేము కొట్టుకొని బతుకుతాం, గోదలను బలరని మేపుకొని. నా పిల్లలు బతుకుతారు, అలా చూసుకుంటా మేము ఉంటాం. నీకు దయచేయి, ఇంత బాధపడుతున్నాం చూడు. 3 నెలలు ఆయే మేము ఈ కష్టపడబట్టి. ఇంట్లో తింటలేము, కూర కూడా వండుకోలే, ఇక లాబువ కూడా వండుకోలే. అట్లనే వచ్చినాం. నీ దయచేయి చూడు, మా మీద మీరు ఉంచు, నిన్ను మళ్ళీ గెలిపించుకుంటావు నువ్వు మంచిగా చేస్తే. అన్నా నీకు దండం చేస్తాం చూడు. ఆడిపోతే మస్తు మాటలు అన్నాడు, అట్లా కూడా క్షమించుకున్నాము, వచ్చినాము. ఆయన ఊక్కున్నాము. మాకు ఊరికి మంచిగా చేస్తాడు కదా అని మేము అనుకున్నాం. కానీ ఇట్లా తలకాయగా వస్తాడు నడమంత్రా అని అనుకోలేము మేము. ఇప్పటికైనా దయచేసి చూడుసుమా, మాటలు వాడకు, నువ్వు మంచి పేరు తెచ్చుకో. గట్టిగా చెప్పదలుచుకుంటాం, మాకు డంప్ యార్డ్ అవసరం లేదు, వద్దు. మేము పని చేసుకుని బతికేటోళ్ళం. పంటలు వండాయి, మాకు అప్పులు ఉన్నాయి. కట్టుకోవాలంటే ఎట్లా కట్టుకుంటాం? పంట వండితేనే కట్టుకుంటాం కదా. పిల్లలకు కూడా ఉద్యోగాలు దొరికాయి. ఉద్యోగాలు లేకపోతే మేము ఎట్లా చేసుకుంటాం? బయట అప్పులు కట్టుకోగలిగాం కదా. చేనుల పంట వండితేనే అప్పులు కడతాం. మాకు డంప్ యార్డ్ వద్దు. మేము కూపన్ బియ్యం తినే బతికే వాళ్ళం. చాలా ఇబ్బందులు ఉంటాం. మాకు ఒక పైసా దొరకాలంటే మన నల్లవాళ్ళు ఇక్కడ దొరకదు. కష్టం చేసుకుంటేనే పని దొరుకుతుంది. బయట పనులు మేము చదువుకోలేము, కంపెనీలో పడితే మేము అట్లానే చేస్తున్నాం. మాకు డంప్ యార్డ్ వద్దు. కలెక్టర్ ద్వారా చెప్పొచ్చినాము, రేవంత్ రెడ్డికి చెప్పొచ్చినాము, అందరూ చెప్పొస్తున్నాము, మైపాల్ రెడ్డికి చెప్పినాము. ఏ నాయకుడు బాలను పట్టించుకుంటలేడు. ఎండల బగ్గిల పంటలు పండించి మేము సిటీకి పంపుతున్నాము. ప్రతి మార్కెట్ కూరగాయలు మాయి, సన్న బియ్యం మాయి. ఇంత మేము చేయంగా మాకు చెత్త, మా ఊళ్ళో చెత్త పోసడం న్యాయమేనా? రేవంత్ అన్న వద్దు, ఏ నాయకుడు అయినా వద్దు. మా చెత్త మాకొద్దు, మాకు చెత్త వద్దు. మాకు చెత్త పోస్తే మేము మా పిల్లలు బతకలేరు, మేము బతకలేము. మేము ఒట్టి కష్టం చేసుకొని బతున్నాము. మీ ఆస్తులు ఇవ్వమంటలేము, మేము కుర్చీ ఇవ్వమంటలేము. కాలు మాకు ఏమి, మా పంట పండించుకొని మేమే బతుకుతామని చెప్తున్నాం. నీ కోట్ల ఆశ మాకు వద్దు. నీవు అక్కడ సిటీలో ఏడ జాగుంటే అక్కడ పోసుకో, మా ఊళ్ళో మాత్రం చెత్త వద్దు. అసలు మీ ఊరు గురించి అంటే డంప్ యార్డ్ పడుతుందని మా ఊరికి వస్తున్నారు మంది. మళ్ళీ డంప్ యార్డ్ పడుతుందని వద్దని చెప్పి వెళ్ళిపోతురు. దానివల్లనే మేము
నష్టం జరుగుతుందని మేము వద్దని చెప్తున్నాం డంపియార్. మాకొద్దు ఆ సిటీ చేత మాకొద్దు. మేము అంతే తలుసుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం గిట. సుమారు 65 రోజులు దాటిపోయింది మీ ఉద్యమం మొదలయ్యి కూడా కదా. ఈ 65 రోజులు పనులు ఏం లేవు కదా, పనులు మానుకునే ఉన్నట్టున్నారు. దీక్ష మీదనే కూర్చుంటున్నాం. మళ్ళీ మేము 65 రోజుల నుంచి ఇట్లనే దీక్ష మీదనే కూర్చుంటున్నాం. మేమేం తినాలి? మా పంట మాకే చాలు, వాళ్ళకి పైసలు అడగలేము, వాళ్ళకి మేము ఏం అడగటలేము. మేము కూలి చేసుకొని మేము బతుకుతాం. అక్కడ దీక్ష మీద కూర్చోవాలంటే మన నుంచి ఈడ అయితే లేదు. డంప్ యార్డ్ వద్దు మాకు. ఈ గ్రామానికి సంబంధించి పారానగర్లో డంప్ యార్డ్ వేస్తున్నారని చెప్పి నల్లవల్లి వేదికగా సుమారు 67 రోజులుగా ఆందోళనలు కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం వస్తూ ఉన్నారు. చాలామంది యువకులు కనిపిస్తున్నారు. అన్న ఏంటి ఈరోజు పెద్ద ఎత్తున మీ అభిప్రాయాన్ని తెలియజేయడం కోసం ఇక్కడికి వచ్చినట్టున్నారు? అసలు ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? అన్న ఇప్పుడు నల్లవల్లి ప్యారానగర్ కలిపి దగ్గర కొన్ని 100 ఎకరాలు ఉన్నాయి. వాళ్ళు పండిస్తుంటే ఆ రైతులను పండియకుండా ఈరోజు డంపింగ్ యార్డ్ తెచ్చి పెట్టినామంటే అది ఎట్లా? అది అంటే ఇప్పుడు దగ్గర 60-65 రోజుల వరకు మేము ఉద్యమం చేస్తున్నాం ఊర్లలో కూర్చొని. అయినా వాళ్ళు పై అధికారులు ఎవరు రావట్లేదు, సహకరించట్లేదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ పెట్టాలంటే ఇక్కడ ఎందుకు పెట్టాలి? అంటే సాగు చేయని భూములు చాలా ఉన్నాయి కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. పండే పంటలను ఖరాబ్ చేసి ఎందుకు పెట్టాలి? ఇప్పుడు దాన్ని నిరసన తెలుపుతూ మాకు అంటే ప్రతి ఊరి వాళ్ళు ఒక ఫామ్ ఉంది. దీంట్లో మాకు ఏం అవసరం లేదు, డంపింగ్ యార్డ్ ఏమొద్దు, మాకు అసలు మా భూములు మాకు కావాలి, మా పంటలు మాకు కావాలి అన్నట్టు ఒక ఏమంటారు అంటే మీ జీవితంలో మీ గ్రామాల్లో ఎప్పుడు ఇంతమంది పోలీసులు చూసారని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు ఏఎస్పీ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఏం చెప్తారు? ఇది అసలు ఏమనాలో నాకు కూడా అర్థమవుతలే. అసలు సెక్షన్ 44 అమల్లోకి ఆ చిన్న మారుమూల ప్రాంతం అన్న నల్లవల్లి అంటే ఏదో చిన్న కూరగాయలు వ్యవసాయం చేసుకుంటా బ్రతికే రైతులు ఉన్నారు. అందులో సెక్షన్ 44 అమలు చేయడం నాకు అసలు అది విషయమే కాదు. అసలు చిన్న గొడవలు అయినా ఊళ్ళోనే మేము పరిష్కారం చేసుకుంటాం. పిఎస్ వరకు గిట పోను. ఇంతవరకు 50 ఏళ్ళు ఉన్నా నేను, ఇంతవరకు గిట పిఎస్ కాడికి పోలే నేను. ఏదైనా చిన్న చేన్ల కాడనో ఓరాల కాడనో ఇండ్ల జాకానో ఏదైనా వచ్చినా కానీ ఊళ్ళే సర్పంచ్ వాళ్ళ సమక్షంలోనే ఊళ్ళోనే మేము పరిష్కారం చేసుకుంటాం. అసలు పోలీస్ స్టేషన్ గిట పోలేము. మా ఊళ్ళో పోలీసు వాళ్ళు ఇట్లా ఊళ్ళోకి వెళ్ళి బయటకు వెళ్ళా కూడా రోజు, ఒక్కరోజు కాదు రోజు, ఇప్పుడు 63 రోజులు అవుతుంది ఇవాళకి. రోజు రిలే నిరాహార దీక్ష, రోజు పోలీసులు కాపలు బయటకు రాకుండా. ఏం దొంగతనం చేసినాము? మొత్తం నల్లవల్లి, అనంతరం, గుమ్మడిదల, కాన్కుట, ప్యారానగర్, లక్ష్మాపూర్, కొత్తపల్లి చుట్టూ 40 ఊళ్ళు వెజిటేబుల్ పండించేది. అన్ని కూరగాయలు, ఒకటి కాదు, ఆల్మోస్ట్ మొత్తం కూరగాయలు పండిస్తాం. ఎక్కువ వరి తక్కువ, ఏమున్నా పొట్టకు వేసుకోవడం, వడ్లు తక్కువ, వెజిటేబుల్ ఎక్కువ, కూరగాయలు. హైదరాబాద్కు డైలీ ఈ 40-30 ఊళ్ళో రోజు ఒక 50 DCMల కూరగాయలు పోతాయి. అన్ని రకాలు షాపునార్ పోతాయి, బోయినపల్లి పోతాయి, ముసాపేట పోతాయి, భరత్నార్ పోతాయి. ఇన్ని కూరగాయలు పండిస్తున్నాం మేము. ఇప్పుడు అన్ని కలుషితం అయిపోతాయి. ఒక విషయాన్ని మీరు క్లారిటీ ఇవ్వాలన్నా, ఇక్కడ పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం, నర్సాపూర్ అటవీ ప్రాంతం అని అందరూ చెప్తారు. మరి ఆ డంప్ యార్డ్ పెట్టే ప్రాంతంలో అటవీ ప్రాంతం ఉందా? ఏమన్నా పక్షులు, జంతు జీవులు అక్కడ ఏమైనా ఉన్నాయా? మీకు ఏమన్నా సమాచారం ఉందా? టోటల్ ఉన్నాయా? నేను 20 ఏళ్ళు గోదలు కాసిన, నేను అడవిలా 20 ఏళ్ళు నేను గోదలు కాసినాము. మాకు అన్ని గుర్తు. జింకలు ఉన్నాయి, దుప్పిలు ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి, ప్రతి ఒక్క జీవరాశి, కుందేళ్ళు ఉన్నాయి. ఇది లేదన్న జీవరాశి లేదు, అన్ని జీవరాశులు ఉన్నాయి అడవిలా. ప్రతి ఒక్క జీవరాశి ఉంది. నెమ్లీలు, 1000 సంఖ్యల నెమ్లీలు ఉన్నాయి, 1000 సంఖ్యల జింకలు ఉన్నాయి, 1000 సంఖ్యల దుప్పిలు ఉన్నాయి. మా ఎంబడి వస్తే, అధికారులు వస్తే నేను దొరకపోతా. ప్రతి ఒక్క అడవి నాకు తెలుసు. మా అడవి చూపెడతాలకు, మా ఎంబడి వస్తే దొరకపోతాం, చూపెడతాం మా అడవిలో ఏమేమి ఉన్నాయని. ఆల్మోస్ట్ మొత్తం జంతువులు ఉన్నాయి. నెమ్లీలు, జింకలు, దుప్పులు, అడవి పందులు, కుందేళ్ళు, ఏవి కంజులు, బురుకలు, అడవిలో ఉండే జీవరాశులు ఏవేవి ఉంటాయో ఆల్మోస్ట్ మొత్తం ఉన్నాయి. ఇది లేదన్నకుండా ఉన్నాయి. రమ్మని అధికారులను రమ్మని మేము చూపెడతాం. 10 మందిని పోయి చూపెడతాం. ఇప్పుడు వీళ్ళు డంపింగ్ యార్డ్ చేసే దగ్గర గుడి ఉన్నది ఆడ గిట, శంభులింగం అని. చిన్నతనం నుంచి చూస్తున్నాం. విగ్రహం ఉందాడ, లింగం ఉన్నది. ఎంతవరకు కరెక్టు? బుగ్గకుంటుంది. పడమటికి నీళ్ళు వారేది ఈ ఏరియాలో, ఈ ఉమ్మడి జిన్నార మండల పడమటికి నీళ్ళు వారేది ఊట చెలిమ. అది కొండల లెక్కలు వచ్చే చెలిమ. నువ్వు సంవత్సరానికి 365 రోజులు జీవనాది లెక్క వాడుతుంది. అది ఆడ ఇల్లు ఇప్పుడు ఇది వేస్తారు. పడమటికి నీళ్ళు వారేది జిన్నారం ఉమ్మడి మండలు, గుమ్మడల ఇప్పుడు కొత్త మండలు.
జిన్నారం ఉమ్మడి మండలం ఉన్నప్పుడు అంత ఆ ఏరియాలో ఏడలేదు, అంత నీటి శైలి ఉన్నది. ఇప్పుడు నల్లవల్లి ప్యారానగర్ కలిస్తే ఖాళీ వానాకాలంలో 6,000 నుంచి 8,000 బస్తాల దొడ్డు వరి రకం పడుతుంది. దొడ్డు వరి ఖాళీ దొడ్డుదే 6,000 నుంచి 8,000 బస్తాలు. సన్నది ప్రతి ఇంటికి ఒక 5 క్వింటాల సన్న బియ్యం పండిస్తారు. ఎండాకాలంలో 14,000 నుంచి 16,000 బస్తాలు ఖాళీ నల్లవల్లి ప్యారానగర్ కలిస్తేనే. ఇవి కాకుండా గుమ్మడిదల మండల్ కలిస్తే ఖాళీ ఎప్పుడు ఎండాకాలం వానాకాలం కలిపి 3 లక్షల బస్తాలు ధాన్యం పండిస్తారు. ఇంత పెద్ద ఎత్తున ధాన్యం పండించే మండల్లో తీసుకొచ్చి నువ్వు డంప్ యార్డ్ పెడతా అంటే అవి పండుతాయా? అవి మంచి సాగు భూములు, బీడు భూముల్లాగా అయిపోతాయి. పంట పండుతుందా? మా బతుకు మీద కొట్టినట్టు కాదా ఇది? 4 మండలాలలో గవర్నమెంట్ జాబులు ఏం లేరని మొత్తం రైతు కుటుంబాలే. 4 మండలాలు గుమ్మడల మండలం, జిన్నారం మండలం, శివంపేట మండలం, నర్సాపూర్ మండలం, ఈ 4 మండలాలు ఎక్కువ అగ్రికల్చరే, మొత్తం అగ్రికల్చరే. స్కూళ్ళకి వెళ్లకుండా ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణలో మేము కూడా మా అభిప్రాయాన్ని చెప్తామని చెప్పి లెటర్లు తీసుకొని వస్తున్న పరిస్థితితో డంపింగ్ యార్డ్ ఆగిపోవాలని మా వ్యతిరేక పోరాట. డంపింగ్ యార్డ్ ఆగిపోకపోతే మా భవిష్యత్తులన్నీ ఏమైపోతాయని మేము అడుగుతున్నాం. ఎందుకు కన్నీళ్ళు వస్తున్నాయి నాన్న? మేము ఎట్లా బతకాలి? అవన్నీ వస్తే డంపింగ్ యార్డ్ కూడా ప్లాస్టిక్ అవి నీళ్ళు కలుషితం అయిపోతాయని అన్నా. ఏంటి ఈరోజు ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఈరోజు డంప్ యార్డ్ కోసమని ఇటు వచ్చాము. డంప్ యార్డ్ ఆపేయాలని ఇక్కడ దానివల్లనే ఇక్కడికి వచ్చాము. డంప్ యార్డ్ వల్ల మా పొలాలన్నీ పాడైపోతాయి. అందువల్ల అందరం పోరాటం చేస్తున్నాం డంప్ యార్డ్ ఆగిపోవాలని. స్కూల్ గిట్ట పోతలేము మేము సరిగ్గా, అంటే ఆడనే చేస్తున్నాం పోరాటం. అంటే ఆడ కూర్చుంటారు, ఆడ టెంట్ కింద కూర్చొని మేము గిట జై జవాన్ జై కిసాన్ అంటూ మేము గిట నినాదాలు చేస్తున్నాం. పంట పొలాల్లో ఇలాంటి డంపింగ్ యార్డ్ అలాంటి సిటీల నుంచి చెత్త తెచ్చి ఇటు మా పొలాల దిక్కు పడేసే ఇటు మా పంట పొలాలన్నీ పాడైపోతాయి. అందువల్ల మేము ఇట్లా పోరాటం చేస్తున్నాము. ఏ క్లాస్ నాన్న? 9th క్లాస్ నేను. మీ ఫ్రెండ్స్ ఏమంటున్నారు? వేరే ఊర్ల జనాలు ఏంటి మీ ఊర్లో డంప్ యార్డ్ పడుతుంది అని చెప్పి అట్లా ఏమన్నా మాట్లాడుతూ ఉన్నారా? డంప్ యార్డ్ ఎందుకు వేస్తుర్రో అట్లా మీరు గిట్ట నినాదాలు చేయండి, మేము గిట్ట వస్తాం, మా గిట్ట పిలిస్తే అన్నారు. డంపింగ్ యార్డ్ వేస్తే మాకు మస్తు నష్టం అవుతుంది. మా ఊర్లో పంట పొలాలు నీళ్ళు అన్నీ కలుషితం అయిపోతాయి. మేము మంచిగా కూరగాయలు పండించి మార్కెట్ పంపిస్తాం మా ఊర్లో నుంచి నల్లవల్లి. దానివల్ల చనిపోతాయి. ఇప్పుడు మేము ఇడికని డంప్ యార్డ్ పడుతుంది, కూరగాయలు వేసి పంపిస్తాం. అవి ఖరాబ్ అయ్యి వాళ్ళు కూడా ఖరాబ్ అవుతారు. కానీ డంప్ యార్డ్ ఆపితే అందరికీ మంచిది. స్కూల్ పిల్లలు కూడా ఈ నిరసనలో భాగంగా మేము సైతం అంటూ స్కూళ్ళకి వెళ్లకుండా వచ్చి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, గుమ్మడిదల మండలం నుంచి.